మహేష్ బాబు సినిమాలో ఆలస్యంగా చేస్తాడేమో కానీ సెట్లో తన డెడికేషన్ లెవెల్స్ మామూలుగా ఉండవని చెబుతుంటారు మహేష్తో పనిచేసిన దర్శకులంతా. టక్కరి దొంగ సినిమానే చూడండి, ప్రాణాలు పణంగా పెట్టి కొండలపై షాట్స్, ట్రైన్ ఫైట్స్ చేశాడు. వన్ నేనకుడినే సినిమాలో ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్కి దూకేశాడు. స్పైడర్లో ఇంతకంటే ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడట. ఇక్కడే ఇంప్రెస్ అయిపోయిన మురుగదాస్ ఇప్పుడు మహేష్ను పొగడ్తల వర్షంతో ముంచేస్తున్నాడు. అప్పుడెప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ లాంటి హీరోలు ఒకేసారి 2-3 సినిమాలు చేసేవారని, ఒక రోజులోనే 2-3 షిఫ్టులు పనిచేసేవారని విన్నాం. ఈ కాలంలో అలా పనిచేసేవారు ఎవరూ లేరు. స్టార్ హీరోలను పక్కన పెడితే కుర్ర హీరోలు కూడా అలా పనిచేయడం లేదు. కానీ మహేష్ బాబు చేస్తున్నాడు. పగలు భరత్ అనే నేను షూటింగ్ చేస్తే రాత్రులు స్పైడర్ సెట్లో గడుపుతున్నాడు. ఏడాది కాలంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతున్నా ఇంకా పూర్తి కావట్లేదు స్పైడర్. ప్యాచ్ వర్క్ దాదాపుగా పూర్తి కావచ్చింది. 2 పాటలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ పాటలను ఎలా తీయబోతున్నారో తెలుసా? ఒకసారి తెలుగులో, మరోసారి తమిళంలో. అవును, 2 పాటలను 2 సార్లు కాదు, 4 సార్లు షూట్ చేయబోతున్నాడు మహేష్. ఎంత ఓపిక ఉండాలి, ఎంత కష్టపడాలి. మహేష్ లోని ఈ గుణం వల్లనే ఇంత పెద్ద స్టార్ గా ఎదిగాడని, అందుకే మహేష్ వెంట దర్శకులు పడుతుంటారని, అందుకే మహేష్ నెంబర్ 1 అయ్యాడని మురుగదాస్ సెట్లో మురిసిపోతూ పబ్లిక్ గా కాంప్లిమెంట్స్ ఇస్తున్నారట. అంతా బాగానే ఉంది కానీ మెగాస్టార్ చిరంజీవి ఉండగానే మహేష్ ని నెంబర్ 1 అనడం కాస్త వింతగానే ఉంది. మరి ఈ వార్త చిరంజీవి ఫ్యాన్స్ దాకా వెళితే ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. మిగతా విషయాలు మాట్లాడుకుంటే స్పైడర్ కొత్త టీజర్ 1 జూలై చివర్లో లేదా మహేష్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 9న విడుదల కానుంది. అదే నెల చివర్లో ఇటు తెలుగులో ఒకసారి, అటు తమిళ్లో మరోసారి ఆడియో ఫంక్షన్ నిర్వహిస్తారు. సెప్టెంబర్ చివరి వారంలో దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.